2:12. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటున్నట్లు నీవు వచ్చింది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చుమని ఆయన కృతజ్ఞతలు ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ బోయాజు ఋతుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. మాట్లాడుతున్నది అనడం కంటే కూడా దీపిస్తున్నాడు అనడం కరెక్ట్. ఈ మాట బోయాజు రూతును దీవిస్తున్న సందర్భం అంటాను. ఇంత రూతు నయోమి కర్త ఒక కోడల స్టోరీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే స్టోరీ. ఇది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనడానికి నిదర్శనం ఇదే స్టోరీ. ఒక దేవుని బిడ్డ, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వాక్యం ఇది. స్త్రీలకు సంబంధించిన పుస్తకాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఒక స్త్రీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనడానికి ఇక్కడ చాలా స్పష్టమైన ఉదాహరణతో కూడిన పుస్తకం ఇది. దేవునిని ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు, దేవునిని విడిచిపెట్టిన వారు ఎలా ఉంటారు, దేవునిని ఆశ్రయించిన వారి జీవితాలు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, దేవునిని విడిచిపెడితే ఎలా ఉంటాం అనేది చాలా స్పష్టంగా తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది కాదు, ఏదొచ్చినా దేవుని చిత్తంలో నడిచిన వారు ఎలా ఉంటారు, సొంత ఆలోచనతో సొంత ఇష్టాలతో వెళ్ళిన వారు ఎలా ఉంటారు అనేది కూడా ఇక్కడ దేవుడు ఇక్కడ కూడా చాలా స్పష్టమైన వివరణ అనేది ఇచ్చాడు ఈ పుస్తకంలో. నయోమి దేవుని గురించి తెలిసిన ఒక దేవుని కుటుంబంలో, అనగా దేవుని బిడ్డల యొక్క కుటుంబంలో, అంటే ఇశ్రాయేలు యొక్క కుటుంబంలో జన్మించిన ఒక స్త్రీ శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళిన సందర్భం. వేరొక ప్రాంతంలోంచి వచ్చి దేవుడు ఎవరో తెలియకపోయినా ఆ దేవుని మీద ఆధారపడి ఆ దేవుని ఆశ్రయించి తెలియని మనుషుల మధ్యలోకి వచ్చి దీవించబడిన ఒక రూతు. చాలా స్పష్టంగా అర్థమవుతుందా మీకు మాటలు? ఆలోచన చేయండి. దేవుని బిడ్డగా ఉండి దేవునిగా ఇశ్రాయేలుగా కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ శ్రమలు వచ్చినాయని, కరువు వచ్చిందని వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయింది. వేరొక ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీ మాత్రం అదే కరువులో ఉన్నప్పుడు కూడా దేవుని ఆశ్రయించి సమృద్ధి పొందుకున్న స్త్రీగా మారింది. గుర్తుపెట్టుకోండి. ఈ స్టోరీలో చాలా ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఏది వచ్చినా మనకి దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు అనేది చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు కరువు రావచ్చు, ఒకసారి శ్రమ రావచ్చు, ఒకసారి నీకు ఇబ్బందులు కలగవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నానంటే, ఈ రోజు వచ్చిన కష్టము, ఈ రోజు వచ్చిన కన్నీళ్లు, ఈ రోజు వచ్చిన బాధలు రేపటి దినాన్న దేవుడు మరలా నిన్ను దర్శించబోయే రోజు రాబోతుంది అని చెప్తాడు. బెత్లెహేములో కరువు వచ్చింది వాస్తవమే, బెత్లెహేములో ఇబ్బందులునే వాస్తవమే, బెత్లెహేములో చాలా శ్రమ పడుతున్నారు వాస్తవమే. కానీ అది శాశ్వత కాలము కాదు, అది కొన్నాళ్ళు మాత్రమే. తర్వాత దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నువ్వు పడే ప్రతి శ్రమ, ప్రతి కన్నీలు, ప్రతి కష్టము, ప్రతి వేదన ఒక రోజున దేవుడిని దర్శించి వాటన్నిటి నుంచి తీసివేసి దేవుడు ఒక సంపూర్ణమైన స్థితిలోకి దేవుడిని తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు. నమ్మేవారు గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. ఈ రోజున్న స్థితిని ఈ రోజులాగే ఉంచాడు దేవుడు, మరలా నేను దర్శిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడున్నారో తెలుసా? ఎన్నొచ్చినా దేవుని అంత్య పెట్టుకొని ఉంటే, ఎన్నొచ్చినా దేవుని సన్నిధిలో నిలబడితేనే జరుగుతుంది. దేవునిని విడిచిపెడితే ఏం జరుగుతుంది? నయోమిలా ఏమవుతుంది? మొత్తం మోడుబారిపోయిన జీవితం అయిపోయింది. అంటే నేను మోడుబారిపోయాను, నాకు నయోమి అని పిలవద్దు, నన్ను
సర్వశక్తమైన దేవుడు నాకు దుఃఖాన్ని కలగజేసిన దేవుడా ఆవిడ మన చేతులారా చేసుకొని దేవుడి మీద అంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? మన చేతులారా చేసుకొని దేవుడిని అనకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఉండే అంటాడు, ఏదైనా నువ్వు నా దగ్గరికి రా, ఏదైనా నా దగ్గర విచారం చేయి, అప్పుడు నిర్ణయం తీసుకో. దానివల్ల నీకేం కలిగింది? పేరు కలిగింది. కానీ మనం ఏం చేస్తామంటే పేరుకే దేవుని బిడ్డ ఏంటంట, కానీ అన్ని మనిషాలే, మన ఆలోచనలే. ఇది ఎలా జరుగుతుంది? దేవుడు ఏమన్నాడు? మీరు నా సొత్తు. ఏమన్నాడు? గలతీ పత్రికలను మనం చదివింది అది. ఒకసారి తీయండి. అవునా? చూడండి ఏముంది, మొదటి కొరింథీయ చూడండి 6:19. ఇరవైలో స్పష్టంగా ఉంది. 19 చదివితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని నేను అడగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుడిని. ఇక్కడ మాటను మీరు గమనించారా? మా అందరూ కూడా ఇది మనం చెప్పాను ఈ మాట. మీరెవరంట? దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు. మనందరం ఎవరు అంటే దేవుని సొత్తు. దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొంతమైన ప్రజలు దేవుని యొక్క ఇష్టంలోనే, దేవుని యొక్క చిత్తంలోనే నడవాలి. కానీ మనం అలా చేస్తున్నామా అంటే చాలా మంది చాలా విషయాల్లో దేవునిని అడగట్ల. ఏది కూడా ఏ అవసరతలు వచ్చినా వెళ్ళిపోతున్నారు. అవసరాలు తీర్చుకోవడానికి ఎవరినో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తూ ఉన్నారు. అలాగే ఏ వ్యాపారం పెట్టినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ పెళ్లి చేసుకోవాలన్నా ఏది కూడా దేవుని అడగట్లా. వీళ్ళ ఆలోచనలు గవర్నమెంట్ ఉద్యోగమేనా, వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయా, అలాగే మన కాస్ట్ అయినా, ఇది మన ఆలోచన. కానీ దేవుడు సిద్ధపరిచిన బిడ్డ కాదు అయ్యా, మా బిడ్డకి నువ్వు సిద్ధపరిచిన బిడ్డ కావాలయ్యా, ఎక్కడున్నాడయ్యా చూపించాయని ఎవరు అడుగుతున్నారు? జనాలు సరే అడుగుతున్నారు కొంతమంది. ఓకే, అడిగినా కూడా ఏం చేస్తారు? మళ్ళా వీరి ఆలోచనలే కొనసాగిస్తున్నారు కదా. అడుగుతున్నారు అయ్యా, అడిగినప్పుడు దేవుడు ఒక నిర్ణయం అనేది చెప్పేదాకా ఆయన దగ్గర కూర్చోవాలిగా మనం. అలా ఎంతమంది కూర్చుంటున్నారు? యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? వారు నన్ను అడగక ఏం చేస్తున్నారంట? వారు ఆలోచనలు చేస్తా ఉంటారు. వాళ్ళు నన్ను అడగట్లా. వాళ్ళు ఐగుప్తుకి ఏం చేస్తారంటే వాళ్ళు చూడండి 2వ వచనం, వారు నా నోటి మాటలు విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నారు. ఐగుప్తు నీడను సరంజొచ్చుటకు ఐగుప్తుకి ఫరో వలన కలుగు బలము మీకు అవమానము. లోకము యొక్క బలము, లోకము యొక్క ఆశ్రయము అది మీకు అవమానం తెచ్చిపెడుతుంది, సిగ్గు కలుగుతుంది. లోకాలను ఆశ్రయిస్తే ఒక దేవుని బిడ్డ ఏం చేయాలంటే స్పష్టంగా ఈ 30వ అధ్యాయం 2వ వచనం చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు పేరుకి దేవుని బిడ్డలుగానే ఉన్నారు, కానీ వారు ఆశ్రయించేది ఎవరినంటే తెలుసా? చెప్పండి. లోకములో ఉన్న భక్తులు ఏ బలము వారు కోరుకుంటున్నారు? లోకము యొక్క బలము, మనుషుల యొక్క బలము, అలాగే లోకముల యొక్క మనుషుల యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటున్నారంట. నన్ను అడగక
ఎవరిని అడగట్లేదంట? దేవుని బాధ ఏంటో తెలుసా? ఆయన అడగట్లేదని ఆయన బాధపడుతున్నాడు. ఆయన అడగట్లేదు, ఆయన దగ్గర ఏది కూడా ఆయన సమస్య చెప్పట్లేదు. మీకు మీరే బాధపడి మీకు మీరే వేరే వాళ్ళని ఆశ్రయించి మీరే ఇబ్బందులు పడుతూ ఎందుకు మీరు నన్ను అడగాలి కదా అంటాడు దేవుడు. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఈ మాట చెప్తున్నప్పుడు తెలుసా? నన్ను అడగట్లేదు వాళ్ళు అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ప్రతి విషయము కూడా, ప్రతి సమస్య కూడా, ప్రతి ఇబ్బంది కూడా ఆయనను మనం అడిగే వారిగా ఉండాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఆయన అడగం. పేరుకేమో దేవుని పెట్టే, ఆయనేమో నిన్ను తన రక్తం ఇచ్చి ఆయన నేను కొనుక్కుంటే ఆయన సొత్తు అయిన ఆయన ఫీల్ అవుతుంటే నీవేమో నేను స్వతంత్రత ఉంది, నా ఇష్టం, నా ఆలోచన అన్ని నా ఇష్టమే జరగాలి. చాలా మంది ఎందుకమ్మా అలా ఉంటారంటే నా ఇష్టం. ఏమంటారు చెప్పనా? నా ఇష్టం. ఒక లోకస్తుడికి నీ ఇష్టం అంటే కుదురుతుందే కానీ దేవుని బిడ్డకి నీ ఇష్టం అంటే కుదరదు. ఎందుకంటే తెలుసా? నేను దేవుడు నిన్ను పొందుకున్నాడు. నీ మీద నెగిటివ్ రేట్స్ దేవునికే ఉంది కాబట్టి మనకు అవకాశం లేదు. లోకస్తులు ఎలాగైనా బ్రతకనివ్వండి, వాళ్ళని చూసి నువ్వు కూడా అలా బ్రతకాలని అనుకున్నావంటే ఇక్కడ ప్రభువులో వచ్చి ఆయన నేను కొనుక్కోవడం అర్థం లేదు, నువ్వు ప్రత్యేకించబడడం అంతకంటే అర్థం లేదు. గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలా ఉండకూడదు. అందుకే ఈ గ్రంథంలో మనం చూస్తే చాలా స్పష్టమైన మాట ఉపోద్ఘాత్మక కొన్ని విషయాలు మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. సరే, అందుకే చూడండి, అత్తయేమో మోడైపోతే మోడైపోయిన కోడలు మాత్రము సంపూర్ణమైన బహుమానం పొందుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము చదివిన విషయంలో 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఏం చెప్పండి? ప్రతిఫలం ఇచ్చే దేవుడు, సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు. చెప్పండి, ఏమిస్తా అంటే నువ్వు చేసిన కార్యములను బట్టి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. 2, ఆయన వలన సంపూర్ణమైన బహుమానము కలుగుతుంది. ప్రతిఫలం ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానము దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చాడు గాక, దేవుడు మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు గాక. చక్కగా ఆగని చెప్తాడు. కానీ దేవుడు 2 చేయాలంటే 2 చేయాలి. ఏం చేయాలి? ఒకటి నువ్వు చేసిన దానికి అక్కడ ఏముంటాయి? ఏం చేస్తావు? ప్రతిఫలం కావాలంటున్నావు. నువ్వేం చేస్తావు? ఇప్పుడు అదే కదా, చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. మరి ఏం చేసావు? ఏం చేశారు? అది కదా కావాలి. ఏం చేసావో అది కావాలి. మంచి చేసావా, చెడు చేసావా? దేనికైనా ప్రతిఫలం ఉంది తెలుసా? దేవుని దగ్గర మంచికే ఉంది, చెడుకే ఉంది. నువ్వు కీడు చేసావా, మేలు చేసావా? నువ్వు మంచి చేసావా, చెడు చేసావా? ఒక కుటుంబాన్ని కట్టావా, ఒక కుటుంబాన్ని కూల్చావా? అది కూడా దేవుడు చూస్తాడా లేదా? ఇప్పుడు ఒక ప్రతిఫలం దేవుని దగ్గర పొందుకోవాలి. ఇప్పుడు లోకస్తులు అంటే అది అలా ఆలోచించాలి. కానీ దేవుని బిడ్డలు ఎంతసేపు కూడా దేవుని దగ్గర మేలు రకమైన ప్రతిఫలమే పొందుకుంటారు, పొందుకోవాలని ఆశిస్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడమ్మా దేవుడు అని బోయాజు రూతుతో చెప్తున్నాడు. ఇక్కడ రూత్ ఏం చేసిందో మనం తెలుసుకుంటే దాన్ని బట్టి ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడో మనకు అర్థమైంది. ఏం చేసింది రూతమ్మా? మొదటిగా దేవుడు మన విశ్వాసపూర్వకమైన కార్యాలను దేవుడు గమనిస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఏం చేసింది? రూతు తనంతా నయోమిని విడిచిపెట్టకుండా ప్రేమతో సేవ చేసింది. ఆమె చేసిన త్యాగము, విధేయత, ప్రేమను దేవుడు చూశాడు. ఆవిడ ఏం త్యాగం చేసింది? నిజం చెప్పండి. ఆవిడ త్యాగం చేసిందా? ప్రేమించిందా? విధేయతగా ఉందా? ఉంది. 3 విషయాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. ఏం త్యాగం చేసింది? తన జీవితాన్ని అంతవరకు అంకితం చేసింది. నిజం చెప్పండి. ఒక కోళ్ళు ఏం చేసింది? ఓర్పు లేని ఓర్ప. చెప్పండి.
ఓర్పు లేని వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయి ఒక వాక్యం గుర్తొచ్చింది ముందు అనగానే. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఇప్పుడు గాయములు చేసే స్నేహితుడు మంచివాడా, ముద్దులు పెట్టే స్నేహితుడు మంచివాడు? దాని మీద ఒక వర్తమానాన్ని సిద్ధపరుస్తున్నా. గాయము చేసే స్నేహితుడు ఉన్నాడు, ముద్దు పెట్టే స్నేహితుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకంటే ప్రవాసం దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తే అక్కడికి వెళ్ళిపోతుందండి. సరే, ఇక్కడ చూడండి, ఒక కోళ్ళేమో వెళ్ళిపోయింది వదిలేసి, ఇంకో కోళ్ళేమో తన జీవితాన్ని వృద్ధాప్రాయణ ఆ తల్లి కోసం, అత్త కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆ తల్లి కాదు, సహోదరి. తర్వాత ప్రేమించింది. ఆవిడ ఏది చెప్తా చేసింది. అవునా కాదా? నిజంగా చెప్పాలంటే ఆవిడ ఆలోచన ఏంటో తెలుసా? ఇప్పుడు 2 కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయాడు ఈవిడికి. ఆవిడ వెళ్ళిపోయింది. నేను కూడా వెళ్ళిపోతే ఈవిడ ఎవరిని చూస్తారు? ఈ వృద్ధాప్యంలో ఈ యొక్క భర్త గారిని ఎవరు పోషిస్తారు? ఎవరు చూస్తారు అనేది ఆలోచన చేసింది మొదటి. తర్వాత తన యవ్వన జీవితానికి భర్త లేకపోయినప్పటికీ, ఒక మాట చెప్పిన, భర్త లేకపోయినప్పుడు అత్త పెంచడం సాగదు. అత్తకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన, భర్త ఉంటేనే అత్త, భర్త లేకపోతే ఇంకా అత్త ఏముంది? అంతేనే కాదా? ఇప్పుడు భర్తే చనిపోయాడు, ఇంకా అత్తకి వాల్యూ అనేది ఎలా ఇస్తారు? అత్త మాటకి విలువ ఎలా ఇస్తారు? ఎవరు? లోకస్తులై. కానీ ఈ సహోదరి చూడండి, చక్కగా వాళ్ళ అత్తకి లోబడిందంట, వాళ్ళ అత్తని ప్రేమగా చూసుకుంటుందంట, విజయం చూపించిందంట. ఇదంతా దేవుడు చూశాడు. మన మంచి కార్యములు మనుషులకు కనబడకపోయినా దేవునికి కనిపిస్తాయి. ఆయన వాటిని మరువడు. ఎందుకో తెలుసా? మనం చాలాసార్లు అంటాం, నేను చేసిన ఎవరు చూడలేదు, నేను చాలా మంచి చేశాను, వాళ్ళకి చాలా నేను మేలు చేశాను, నేను చాలా వాళ్ళ విషయంలో చేశాను, కానీ వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారంటే ఈ రోజు వాటిని వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు, వారు ఎక్కడ కృతజ్ఞత లేదు, మంచిగా లేరు అని మనం అనుకుంటాం కదా. నిజమే, వాళ్ళు అలా ఉన్నారు, ఓకే, దాన్ని కాదంటలా. కాకపోతే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనుషులు చూడకపోయినా నువ్వు చేసిన మంచిని దేవుడు చూస్తాడు. దేవునికి ఇష్టం చెప్తాడు. హల్లెలూయా. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఎవరవ్వాలి? గలతీ పత్రికలో మనం నేర్చుకున్నాం కదా, మనం చేసిన మేలుకి మనుషుల ద్వారా కాదు, తగిన కాలమందు. చివరి 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ప్రతిఫలం ఎవరిస్తారంట మనకి? తగిన కాలమందు దేవుని స్తోత్రం చెప్పండి. రేపు మాకు అలవాటు అయిపోయింది, భర్తగా ఉంటుంది. చూడండి, మేలు చేతి యందు ఎలా ఉంటారంట? అలా కలిసిపోకుండా. అయితే ఒక రోజు ఏమవుతుందంట? దేవునికి మహిమ కలుగును గాక. రూతు తన అత్త నయోమిని విడిచిపెట్టకుండా ప్రేమతో సేవ చేసింది. ఆమె చేసిన త్యాగము, విధేయత, ప్రేమకు దేవుడు చూశాడంట. చూడండి, మన ప్రేమను, సేవను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు, గుర్తుపెట్టుకోడు. మన ప్రేమను చెప్పండి, మన సేవను దేవుడు ఎప్పుడు కూడా. ఎబ్రీ పత్రిక 6:10. ఎబ్రీ పత్రిక 6:10. చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అర్థమైందా? మనం చూపిన ప్రేమ గాని, మనం చేసిన సేవ పరిచర్య గాని దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఏది చేసినా దేవుని మందిరములో, దేవుని పరిచర్య విషయంలో కానివ్వండి, లేక బయట ఎవరికైనా ఇక్కడ చేసింది కానివ్వండి, మనుషులు మర్చిపోతారు, కానీ
ఎవరు మర్చిపోరంట? దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏది చేసినా అది వృధా కాదు అని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఏది చేసినా దేవుడి సన్నిధిలో కానీ బయట కానీ ఎక్కడ కానీ మనం చేసిన ప్రతి దానికి దేవుడు నీకు ఏమిస్తాడు తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు అనేది వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. అవునా కాదు? చూడండి, మనం నేర్చుకున్నాం. గలతీ 6:7 ఉంది కదా, మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. ప్రేమతో విత్తితే ప్రేమను కోసుకుంటాం, మంచి విత్తితే మంచిని దయ కోసుకుంటాం, దయ విత్తితే విశ్వాసంతో కోస్తే ఆశీర్వాదాన్ని మనం కోసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రేమ విత్తితే ప్రేమను కోసుకుంటాం, దయను విత్తితే దయను కోసుకుంటాం, విశ్వాసాన్ని విత్తితే ఆశీర్వాదాన్ని కోసుకుంటాం. దేవునికి స్తోత్రం. మనుషుడు ఏది విత్తునో అదే మన జీవితం ఒక పొలము లాంటిది. మన జీవితం ఒక పొలము లాంటిది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక దేవుని బిడ్డ మేలే చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? చూడండి, మొదటిగా దేవుడు మన విశ్వాస్యత కార్యములను గమనిస్తాడు. విధితో చేసిన వాటిని దేవుడు ఖచ్చితంగా కార్యాలు మన పక్షంగా చేస్తాడు. చూడండి, ఒక మాట అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అయ్యా నేను చూపించే దేశానికి వెళ్ళానుగానే ఇక్కడి నుంచి లేచి ఈ ఊరిని విడిచిపెట్టి ఈ బంధువులు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళానుగానే అబ్రహాము అలాగా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అబ్రహాము చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నీవు చేసిన దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి విధేయత చూపించి దేవుడు ఏది చెప్తే అది నువ్వు చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. రూతు తన అత్తకి చేసిన దానిని బోయాజు చూశాడంట. నువ్వు నీ అత్తకి చేసిందంతా కూడా నేను విన్నానంటాడు. విన్నాను కాబట్టి ఇదిగో ఎందుకు ఆవిడంటే ఎందుకు నా మీద నీకు అంత దయ ఎందుకు కలిగింది, అంత కటాక్షం నా మీద ఎందుకు కలిగింది అని చెప్పేసి రూతు గారు అడుగుతారు బోయేజ్. అప్పుడు బోయేజ్ అంటాడు, అంతా నేను పరిశీలించాను, అంతా నేను తెలుసుకున్నాను, నువ్వు మీ అంతగా చేసిందంతా కూడా నేను విన్నాను. గుర్తుపెట్టుకోండి, అప్పుడే ఆ బోయాజ్ దేవుడు పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగింది. అందుకే ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు, చక్కగా దీవిస్తున్నాడు. అవునే కాదా? 9 అంటుంది చూడండి, వారు చదవండి. అందుకు ఆమె సాగిలపడి ఏమి తెలిసి పరదేశినైన నా యందు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునంతకు నువ్వు వచ్చితివి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరికి ఊరికి ఏది ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనము ప్రార్థన చేస్తున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాం, అంతా ఓకే, అంతా బాగానే ఉంది. కానీ వీటి ద్వారానే కాదు, దేవుడు మనకి ఏదైనా ఒకటి చేయాలంటే దేవుడు నీ క్రియలు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకుంటే, కయ్యోను హేబేలు ఇద్దరు అర్పించారు, కానీ కయ్యోను దేవుడు అంగీకరించాల. కారణం ఏంటో తెలుసా? దేవుడు మన హృదయాన్ని కూడా చూస్తాడు. ఏం చూస్తాడు అంటే వీళ్ళిద్దరిలో అందరికి చూడండి ఒకసారి, అందరికి చూడండి. విశ్వాసంతోనేమో అర్పణ అర్పించిన ఒక వ్యక్తి ఉన్నాడు, నిర్లక్ష్య ధోరణితో అర్పించిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళిద్దరిలో విశ్వాసముగా, అందుకే మన హెబ్రీ పత్రికలు ఏముంది, హేబేలు అలా అర్పించాడంట, విశ్వాసము ద్వారా హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవుడు అర్పణ చూడట్లేదు, అర్పణ అర్పించే నిన్ను చూస్తున్నాడు దేవుడు.
అర్థమైందా? అర్పణ అర్పించే మనలను దేవుడు చూస్తాడు. మనం ఎలా ఉన్నాం దేవుని ఎదుట, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. నువ్వు ఎలాగ నడుచుకున్నావు అనేది దేవుడు చూస్తాడు. దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది గంటల కొలది ప్రార్థన చేసావని, నువ్వు ఉపవాసం ఉన్నావని వాటి ద్వారానే దేవుడు చేయడు. గుర్తుపెట్టుకోండి, అవి కావాలి అంటే అవే ప్రాముఖ్యము కాదు, దాటితో పాటు నీ ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయము, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ మాటలు కూడా దానికి చాలా ప్రాముఖ్యమైన విషయం అని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు మాట చెప్తానండి, సమయం అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది కదా. రోగం వచ్చినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తాడు, అవునా కాదు? కానీ ఆ ప్రార్థనలో హిజ్కియా ఏం చెప్తాడు దేవునికి? అయ్యా, నేను ఎట్లు నీ ఎదుట నడుచుకుంటునో. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, నీ ఎదుట నేను ఎట్లు నడుచుకుంటునో. దేవుని ఎదుట మనం ఎట్లా నడుచుకుంటున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఎదుట నేను ఎట్లా నడుచుకుంటున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను యథార్థంగా ఎలా ఉన్నానో నీకు తెలీదా అని అడుగుతున్నాడు. చూడండి, యథార్థముగా సత్యముగా నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఇక్కడ నా వైపు చూడండి, అందరూ కూడా నా కన్నీళ్లు చూడనట్లా నేను చేసిన ప్రవర్తనను, నీ ఎదుట నడుచుకునే విధానాన్ని ఒక్కసారి చూడు దేవా అంటున్నాడు ఇక్కడ. అది కదా దేవునికి కావాల్సింది. హిజ్కియా యొక్క మాటలు మనం అంతరార్థమని మనం గమనించాలి. ఇక్కడ ఒక కన్నీరు ఒకటే కాదు కార్చింది. అక్కడ కన్నీరు కార్చలేదంటే కన్నీరు కార్చాడు. కన్నీరుతో పాటు అతను ఏం చెప్తున్నాడు దేవునికి? అది ప్రాముఖ్యమైనది. నేను సత్యముగా యథార్థముగా నీ ఎదుట నేను ఎలా నడుచుకుంటున్నానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకో. కృపతో దేవా అని అడుగుతున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజముగా నా ఎదుట నువ్వు యథార్థముగా నీతిగా సత్యములను నడిచావు కాబట్టి, నీ ప్రవర్తన నా ఎదుట చక్కగా ఉంది కాబట్టి ఇదిగో హిజ్కియాకు చెప్పు అని యెషయా చెప్పి ఆ గుమ్మము దాటక ముందే దేవుడు మరలా దేవుడు అనుకున్న మాటను మార్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాడండి. ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాడు. దేవుడు ఒక నిర్ణయాన్ని ఇచ్చాడంటే కంగారు పడిపోయి ఇచ్చేది కాదు. ఏది కూడా మనము తొందరపడి మాట్లాడతాం, మనం కంగారుగా మాట్లాడతాం. అయ్యో, తొందరలో ఏదో అనేసానంటే, కోపం లేదో అనేసానంటే, కంగారు లేదో అనేసానండి అంటానికి ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయన ఏదైనా చేసేదే చెప్తాడు, చెప్పేదే చేస్తాడు. అలాంటి దేవుడు ఆయన. అయ్యో, కంగారు పడి అనేసానని నాలుగు కలుసుకునే విధానం కాదు దేవుని దగ్గర. మోసే ఆయన నిర్ణయించుకున్నాడు. హిజ్కియాకి చెప్పండి, అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఏమనుకున్నాడు? ఇక హిజ్కియా అయ్యా ఇక్కడ చనిపోతున్నాం. దేవుడు నిర్ణయం చేసుకున్నాడు హిజ్కియా చనిపోవాలని. అందుకని ప్రవక్తను పంపించి వెళ్ళి చెప్పయ్యా, సర్దుకోమని చెప్పు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది, చెప్తాను వినండి. దేవుడు ఒక మాట గుర్తు చేశాడు. ఇక్కడ తనకి ఇష్టమైన పిల్లలకి దేవుడు తన మరణాన్ని కూడా ముందుగానే తెలియపరుస్తాడు. అవునా కాదా? లేకపోతే దేవునికి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? ముందుగానే నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకుని ముందుగానే దేవుడు చెప్పాడా లేదా? అంటే హిజ్కియా చనిపోతున్నాడు అన్న సంగతి కూడా ముందుగా దేవుడే చెప్పండి తెలియజేశాడుగా. ఎందుకు తెలియపరచాలి? మనకి ఆమె తెలియపరుస్తున్నాడా? దేవుడు తనకి ఇష్టమైన వారి దగ్గర ఏది దాచడు, అందుకే తెలియజేశాడు. అంత కూడా చాలా మంది భక్తులు కొంతమంది చూడండి, వాళ్ళు తెలిసిపోద్ది, వాళ్ళు చనిపోయిన గడియలు వాళ్ళకి తెలిసిపోద్ది. ముందుగానే వాళ్ళు చెప్తారు కూడా, నా సమయం అయిపోయిందయ్యా అని చెప్తారు. గొప్ప దైవజనులు అలా చెప్పడం నేను విన్నాను కొంతమంది.
సాక్ష్యాలు నేను విన్నాను. ముందుగానే వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? తెలియజేస్తాడు. అలాగే దేవుడు ముందుగానే హిజ్కియాకి తెలియజేశాడు. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు దేవుడు హిజ్కియాని తీసుకెళ్ళిపోవడానికి. కానీ హిజ్కియా తన ప్రవర్తన గురించి విధి చేసినప్పుడు, సర్లే 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటుంది, నా దగ్గరికి రావద్దులే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడంటే అది హిజ్కియా ప్రవర్తనను బట్టి. ఈరోజు నీ ప్రవర్తన బట్టి, నీ ప్రార్థనకి చూడండి, మీ ప్రవర్తన బట్టి మీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. మాట చెప్పనా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుని ఎదుట ఆ ప్రార్థనకి విలువ లేదు. నీ ప్రవర్తన బాగోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే విలువ ఉంది? అసలు దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే ముందు దేవుడు నిన్ను అంగీకరించాలంట. అర్పణ అంగీకరించాలంటే ముందు ఎవరు అంగీకరించబడాలి? అవునా? మరి నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు ముందు దేవుడు నిన్ను అంగీకరించాలా లేదా? అంటే నీ ప్రవర్తన, నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా చేస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట. అంటే ఇప్పుడు నీ ప్రార్థన బాగా ప్రార్థన చేసావు, రోజు 3 గంటలు ప్రార్థన చేసావు, బాగుంది, చక్కగా ప్రార్థన చేసావు. కానీ తర్వాత ఏం చేసావు? ఎవరికో ఒకరికి వెళ్ళి ఏదో ఒకటి అన్నావు, లేదా వాళ్ళని ఎవరితోనో గొడవ పెట్టుకున్నావు, లేకపోతే ఎవరి గురించో లేనిపోయినని చెప్పావు. అప్పుడు నీ ప్రవర్తన దేవుడు చూస్తాను లేదా? మరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు? చెప్పండి, ఎలా అంగీకరిస్తాడు? అదే నువ్వు ఎవరైనా బాధలో ఉన్నారో ఓదార్చు, అలాగే ఒకరికి మేలు చేయి, నువ్వు అప్పుడు ప్రార్థన చేయి, చక్కగా ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు. అది అంటే నీ ప్రవర్తన కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. నీ విశ్వాసం యొక్క నడవడికను దేవుడు గమనిస్తాడు. ఎట్లా నడుచుకుంటున్నావు నువ్వు, ఎట్లా ప్రవర్తిస్తున్నావు నువ్వు, ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు, ఇవన్నీ దేవుడు గమనిస్తాడు. రెండో మాట మనం చూస్తే, యెహోవాని దేవుని రెక్కల క్రింద ఆశ్రయం పొందడానికి నువ్వు వచ్చావు కాబట్టి దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును గాక అన్నాడు. ఎక్కడికి వచ్చిందంట? రూతు మోయాబు దేశాన్ని విడిచి ఇశ్రాయేలు యొక్క దేవుని ఆశ్రయించాడు. ఆవిడ ఒక అన్యురాలు, దేవుని గురించి తెలియని ఒక అన్యురాలు. కానీ దేవుని గురించి తెలియకపోయినా కూడా యెహోవాని ఆవిడ ఏం చేసిందంట? ఆశ్రయించింది. అందుకనే చక్కగా ఆశ్రయించింది. బోయేది అంటున్నాడు, దీనిని యెహోవా రెక్కల క్రింద ఆశ్రయించేటప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి, సురక్షితముగా ఉండునట్లు వచ్చినట్టు వచ్చావు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. చూడండి, కష్టాలు, నిరాశలు, దుఃఖాలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు 3 ఇస్తాడు. 1 రక్షణ, 2 ఆదరణ, 3 సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిస్తాడు? రక్షణ, చెప్పండి, ఆదరణ, సమాధానం 3 ఇస్తాడు. ఎవరికి? యెహోవాని ఆశ్రయించిన వారికి. 3వది దేవుని ప్రతిఫలము, సంపూర్ణమైన బహుమానం. చూడండి, బోయాజు కేవలం ప్రతిఫలం మాత్రమే కాదు, సంపూర్ణమైన బహుమానము కలుగును గాక అన్నాడు. ఇక్కడ రూతుకు వచ్చింది ఏంటి? ఏమొచ్చింది? 1 ఆహారం ఒకటే కాదు ఆవిడకి వచ్చింది. ఏమేమి వచ్చింది చెప్పనా? ఆహారం పొందుకుంది, రక్షణ పొందుకుంది, బోయాజుని వివాహం చేసుకుంది. 4వదిగా దావీదు వంశంలో భాగమైంది. చివరిగా యేసుక్రీస్తు వంశాలలో స్థానం పొందుకుంది. దావీదు వంశంలో భాగమైంది, యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకుంది, ఆహారం పొందుకుంది అక్కడ ఆ సమయంలో, తర్వాత రక్షణ పొందుకుంది, తర్వాత బోయాజుని వివాహం చేసుకుంది. ఇన్ని ఆశీర్వాదాలు. అంటే దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన ప్రతిఫలం ఆమె ఊహించిన దానికంటే గొప్పగా ఇచ్చాడంట. ఆవిడ అంతగా నేను ఏదో మా అత్తకి ఏదో కష్టం చేసుకొని మా అత్తను మంచిగా పోషించుకుంటే చాలా అనుకోతుంది కదా. ఆవిడ ఉద్దేశం అదే. ఎలాగో భర్త చనిపోయాడు, ఎలాగో మా ఈ జీవితం మా అత్తకి అంకితం చేసేసాను, మా అత్తకి నేను పని చేసుకొచ్చి ఏదో తీసుకొచ్చి కళ దగ్గర తాగిపోయి బ్రతకడం చాలా అనుకుంది. ఎవరు? రూతు. కానీ దేవుడు ఏం చేశాడంటే
ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా రూతు పట్ల దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం అనుకుంటాం కానీ దేవుడు ఆ దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. నమ్మండి. మీరు మంచిగా ప్రవర్తించండి, మంచిగా ఎదుటివారికి మేలు చేయండి, ఎదుటివారిని ఆదరించండి, బలపరచండి, ప్రోత్సహించండి. ఇలాగ మీరు ఉండండి. దేవుడి మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేయకపోతే అప్పుడు అడగండి. దేవుడి స్తోత్రం చెప్పండి. అలాగే దేవుడు అత్యధికంగా దేవుడు ఇస్తాడంట. చూడండి, విశ్వాసపూర్వకమైన పరిచర్యకు పనికి దేవుడు గమనిస్తా ఉంటాడు. 2, దేవుని ఆశ్రయించిన వారికి నిజమైన భద్రత ఉంది. ఎవరిని ఆశ్రయించిన వారికి నిజమైన భద్రత ఉంది. 3, దేవుని ప్రతిఫలం ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైనదే ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎలా ఇస్తాడంటే దేవుడు ఏదైనా. 4, కృపను ఆశ్రయించిన వారు దేవుని మహిమలో భాగస్వామ్యులు కూడా అవుతారు. ఎవరు భాగస్వామ్యం అయిందా లేదా? ఈ 4 ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఆశీర్వాదాలు, ప్రతిఫలం, సంపూర్ణత. ఈ 2 రూతుకు దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటి చెప్పండి. 1, ఆమె చేసిన దానికి. 2, ఆవిడ యెహోవాని ఆశ్రయించి. ఈ 2 వలన దేవుడు గొప్పగా రూతును ఆశీర్వదించాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన